Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3, యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండరామ్ మీతో. ప్రభాత వేళ కార్తీక మాసం గురువారము, ఆ గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈ ప్రపంచకంలో కాలము అన్నది ఒకటి ఉంది. ఇది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. మానవాళి జీవితంలో కాలంతో పాటు ఈ యొక్క సమస్త నవగ్రహాలు, నక్షత్రాలు, తిథి వారాలు ముడిపడి ఉంటుంది. ఇదే మనిషి యొక్క మనుగడను నిర్దేశిస్తుంది. సో దీన్ని మనము తీక్షణంగా గురించిన ఎడల మనకున్న తప్పిదాలు అయితేనేమి, మనకైతే ఉన్న ఇబ్బందులు అయితేనేమి, ఇంకా అనారోగ్య సమస్యలు అయితేనేమి, ఏదైనా కానీ మన జీవితము సుజావుగా నడుపుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే కాలం నుంచి మనకి రహస్యంగా కాలంలో నిగుణంగా దాగి ఉంది. సో ఈరోజు కార్తీక మాసము, యమతృతీయ. యమధర్మరాజు తన చెల్లెలింట్లో పోయి భోజనం చేసి, ఎవరైతే వాళ్ళ చెల్లెలింట్లో పోయి భోజనం చేస్తారో అట్టి వారికి అపమృత్యు దోషాలు, గండాంతర దోషాలు, ఇతర దోషాలు ఏది వాళ్ళని తాకకుండా నేను చూస్తానని చెప్పి వాళ్ళ చెల్లెలకు మాటిస్తారు. దీనికంటే ఇంకా అతీతమైనది ఏమిటంటే ఒక గొప్ప రహస్యము. కార్తీక మాసంలో ప్రతి ఒక్క మాసము చాలా గొప్ప మాసమే. హైందవ ధర్మంలో అన్ని మాసాలకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ కాలానికి ఆదిదేవుడు, ఆ పరమేశ్వరుడు, త్రిశక్తి స్వరూపించే నడపడే ఈ కాలానికి నియంత అయిన పరమశివుడే. కార్తీక మాసంలో మనం చేసే సాధన ఎంతో మనకి కలిసి వస్తుంది. అందులో గురువారం కొంతమందికి, అందరికీ ఈ అవకాశము భగిని హస్త భోజనం చేసే అవకాశం దొరకపోవచ్చు. అట్టి వారికి అన్నిటికీ సకల దోషాలకు, సకల కర్మలకు ఒక గురువుకొక్కటే ఈ ప్రపంచంలో పరమశివుడు ఒక అర్హత ఇచ్చిన్నాడు. అట్టి గురువు మీరు ఈరోజు దక్షిణామూర్తిని కొలిచి కార్తీక మాసంలో ప్రతి గురువారము చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది, గోల్డెన్ ఎనర్జీస్ ఉంటుంది. ఆ బంగారపు అన్నము, ఆ ఎనర్జీసే మనకి ఎంతో ఆకర్షణ, అందము, ఐశ్వర్యము, ఆరోగ్యము. ఈ గోల్డెన్ ఎనర్జీ సూర్య భగవాన్చే గురుముఖంగా ప్రసరింపబడుతుంది. ఈరోజు చేసే సాధన మీది ఏమి చేయని అవసరం లేదు. ఎప్పుడు నేను చెప్తున్నదే, కొబ్బరికాయ పగలగొట్టి 2గా దాన్ని చేసి, మీకున్న మనసులోని కోరికలు న్యాయమైన దాన్ని రంగరించి 2 పసుపు ఒత్తులు వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించిన ఎడల ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర అంశి దక్షిణామూర్తి స్తోత్రం గురువే సర్వలోకానాం విశేష భౌరోగినాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి అయిన మహం. ఈ యొక్క స్తోత్రం మీరు పఠించిన ఎడల మీకున్న ఈదిక బాధలు,